తెనాలి బాలాజీరావుపేటలో వెంచేసి ఉన్న శ్రీ పట్టాభిరామస్వామివారి దేవస్థానంలో శ్రీ అష్టలక్ష్మి సహిత దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సింగిల్ ట్రస్టీ వెంకట నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. స్థానిక బాలాజీరావుపేటలో వెంచేసి ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం నందు శ్రీ అష్టలక్ష్మి సహిత దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దసరా మహోత్సవాలకు అమ్మవారి విగ్రహాన్ని జలగం రాఘవ, జలగం నాగరాజు కుమారి, రేవతి వనజలు దేవస్థానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 11 రోజుల పాటు జరిగే మహోత్సవాలకు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తెలియజేశారు. ఉత్సవాల్ని రామభక్త బృందం పర్యవేక్షించనున్నది. జై శ్రీరామ్. మన తెనాలి పట్టణం పట్టాభిరామస్వామి దేవస్థానం రామస్వామిపేటలో వేయించేసి ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగానే శ్రీ అష్టలక్ష్మి సహిత దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. స్వామివారి కార్యక్రమాలు సింగిల్ ట్రస్టీ ఈవో గారు ఉన్నటువంటి వెంకట నాగమల్లేశ్వరి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ పేటలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా రామభక్త బృందంగా ఈ ఉత్సవాలను ప్రతి ఏటా చేయిస్తూ ఉన్నారు. ఈసారి కూడా స్వామివారి యొక్క శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహదాత జలగం రాఘవ గారు, నగరాజు కుమారి, వారి కుమార్తెలు రేవతి, హిమజ సహకుటుంబం కూడా అమ్మవారి యొక్క కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటూ ఉన్నారు. ఈ రోజున అమ్మవారికి విశేషంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహం, అమ్మవారి పంచామృత స్నపన, తదనంతరం విశేషంగా మహాలక్ష్మి హోమ కార్యక్రమం, అలాగే ఆదిలక్ష్మీదేవిగా ఈ రోజున ప్రథమంగా అమ్మవారు ఆరాధించబడుతుంది. అటువంటి ఆదిలక్ష్మి స్వరూపంగా అలంకారంలో అమ్మవారిని అందరూ కూడా దర్శించి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారందరికీ కూడా శ్రీ అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షం లభించి ఈ యొక్క సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం అందరూ శుభసం చేకూరాలని చెప్పి ఆచార్యవర్గం తరఫున ఆశీర్వదిస్తూ